కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోం నందు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ జె వినయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలు, జాగ్రత్తలు, సలహాలు, సూచనలు వైద్య సిబ్బందికి మరియు ఆశా కార్యకర్తలకు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో డెంగ్యూ జ్వరం గురించి అవగాహన కల్పించడానికి మరియు దోమల ద్వారా సంక్రమించే ఈ వైరల్ వ్యాధికి వ్యతిరేకంగా నివారణ చర్యలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం మే 16న జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని భారతదేశం అంతటా జరుపుకుంటారని అన్నారు. సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి వైద్యాధికారులకు, వైద్య సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దోమల నియంత్రణలో భాగంగా ప్రతి నెల కూడా పోయిన మాసం ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే నిర్వహించాము. ఈరోజు మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ చాపకింద నీరులాగా ఈ మలేరియా డెంగ్యూ పాకుతూ ఉంది. ఎందుకంటే ఈ దోమలు ఉత్పత్తి ఇంట్లోనే మనము ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు గుర్తించి మనం ప్రతి శుక్రవారం కూడా ఆ నీటి నిల్వ ఉండే తొట్లను, బాణలను, కుండలను, తర్వాత ఫ్రిడ్జ్ ఇరుక్కునే బౌల్ను, తర్వాత ఎయిర్ కూరలో ఉన్నటువంటి నీటిని, తర్వాత ఏదైతే స్టాగ్నేషన్ అయినటువంటి నీరు ఏదైతే వారానికి మించి ఉన్న నీరుని కూడా మనం పొలగపోసి పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఈ దోమ గుడ్డు పెట్టి లార్వాగా, ప్యూపాగా, అడల్ట్ దోమగా ఎదిగి మనల్ని కాటేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానికి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. మరి డెంగ్యూ దోమ, ఒక్క దోమ ఇన్ఫెక్టెడ్ మస్కిటో, ఒక్క దోమ వైరస్ ఉన్న దోమ గుడ్డు పెడితే దాదాపు 300 నుంచి 500 గుడ్డు పెడుతుంది. వరల్డ్ నేషనల్ డెంగ్యూ డే మనం ఇక్కడ బద్వేలు సర్కిల్లో అవగాహన ర్యాలీ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెంగ్యూ డేకి సంబంధించి డెంగ్యూ అనే రోగం మన బద్వేల్లో ఇప్పుడైతే కేసెస్ అమ్మి ఎక్కువ రిపోర్ట్ అయ్యేది లేదు, కంట్రోల్లోనే ఉన్నాయి. కానీ ఇది ఎప్పటికైనా ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే వర్షాలు పడే క్లైమేట్ మారింది కాబట్టి వర్షాలు పడిన వెంటనే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చి ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రతి శుక్రవారము. వాళ్ళు దానికి మా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినప్పుడు ఇలాంటి దీంట్లో లార్వాలు ఉన్నాయని ఉన్నప్పుడు మీరు వాటిని వెంటనే శుభ్రం చేసుకొని దాన్ని మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ కూడా అదే. మన పరిసరాలు పరిశీలించి ఎలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ దోమలు అద్భుత అయ్యే ఏరియాలు ఉంటే వాటిని శుభ్రం పరిచి 3వ పాయింట్ కవర్ చేయాలి. అలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ సేవ్ చేసుకోవాలనుకున్న వాటర్ ఉంటే వాటిని కవర్ చేయాలని చెప్పేసి మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు. మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తూ వాటిలో మీరు కూడా పాల్గొంటూ ఫ్రైడే ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. మరియు డెంగ్యూకి సంబంధించి డెంగ్యూలో ఇప్పుడు మనకైతే కేసెస్ బద్వేల్లో అయితే రిపోర్ట్ అవ్వడం లేదు. కాకపోతే డెంగ్యూ లక్షణాలు